అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. అయిపోయిన క్షణాల గురించి చింతించకండి, అవి కన్నీళ్లు తెప్పిస్తాయి. ముందు జరిగే వాటి కోసం చింతించకండి, అది భయం తెప్పిస్తుంది. ఇప్పటి క్షణాలను సంతోషంతో తీసుకోండి, అది ఆనందం తెప్పిస్తుంది. గూడుకి పంజరానికి తేడా తెలిసిన వాళ్ళు మాత్రమే జీవితాన్ని సొంతంగా నిర్మించుకోవడానికి ఎంతైనా కష్టపడతారు. గెలిస్తే నీ బలం ఏంటో నీ ఆత్మీయులకు తెలుస్తుంది, ఓడితే నీ వాళ్ళు ఎవరో నీకు తెలుస్తుంది. మంచి స్నేహితులను సంపాదించుకోలేకపోవడం దురదృష్టం, దొరికిన మంచి స్నేహితులను దూరం చేసుకోవడం మన దౌర్భాగ్యం. డబ్బు లేకపోతే మీ సొంత వాళ్లే మిమ్మల్ని పట్టించుకోరు. డబ్బుంటేనే ఈ బంధాలు, బంధుత్వాలు. డబ్బుకి ఉన్నంత విలువ మనిషికి ఉండదు. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని గౌరవిస్తుంది, చాడీలు చెప్పేవారిని ప్రోత్సహిస్తుంది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారిని వెలివేస్తుంది. ఒక్కసారి అన్నింటినీ వదిలేసి చూడు, వచ్చిన సమస్యలే కాదు, పట్టుకున్న దరిద్రం కూడా దూరంగా వెళ్ళిపోతుంది. మీ సమయాన్ని విలువైన వాటిపై పెట్టుబడిగా పెట్టండి. కాలానికి మించిన విలువైనది ఈ సృష్టిలో ఏదీ లేదు. యంత్రాలు మనిషిలా ఆలోచిస్తే పర్వాలేదు, కానీ మనిషి యంత్రంలా ఆలోచిస్తే చాలా ప్రమాదం. నిజాన్ని చెప్పడానికే కాదు, నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా ఎంతో ధైర్యం కావాలి. మనిషికి ప్రధానంగా ఉండే సమస్యలు రెండు. మొదటిది దేనిని గుర్తుంచుకోవాలో దానిని మర్చిపోవడం, మరొకటి దేనిని మర్చిపోవాలో దానినే గుర్తుంచుకోవడం. ముందు నేనే ఎందుకు మాట్లాడాలనే అహంభావం ఒక్కటి చాలు ఎలాంటి బంధమైనా ముగిసిపోవడానికి. ఒక్కోసారి మన వెనక ఉన్నవారు చేసే సాయం కన్నా మన వెనక ఒకరున్నారనే ధైర్యమే అడుగు ముందుకు వేయిస్తుంది. మన కోసం తపించే వారిని వదులుకోకూడదు, తప్పించుకునే వారి కోసం వెంపర్లాడకూడదు. బాధలు భరించే వారికే తెలుస్తుంది, వాటి బరువెంతో చూసేవారికి కాదు. అది కావాలి, ఇది కావాలి అని మనం భగవంతుడిని కోరుకునేది మన సంతృప్తి కోసమే. మనం దేనికి అర్హులమో, మనకు ఏది ఇవ్వాలో భగవంతుడికి ముందే తెలుసు. తండ్రి చూపిన మార్గంలో గెలుపు ఉంటుందో లేదో తెలియదు, కానీ కష్టం మాత్రం ఉండదు. మాట్లాడడానికి డబ్బులు చెల్లించినప్పుడే నయం, అప్పుడప్పుడైనా పలకరింపులు ఉండేవి. ఇప్పుడు అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్ అయినా మాటలే కరువయ్యాయి. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేం. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. ఎవరిని చిత్తు కాగితంలాగా చూడొద్దు. రేపు ఆ కాగితం గాలిపటమైతే తలెత్తుకొని చూడాల్సి వస్తుంది. నిజం నీతిగా ఒంటరి అవుతుంది, అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గరై మోసం చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.